ఎన్ గోల్డ్ మీ విశ్వసనీయ ఆత్మీయ నేస్తం. సార్ ఇప్పుడు వైఎస్ జగన్ ఓడిపోవడానికి కొన్ని కారణాలు చెప్పారు ఆంధ్రాలో. తెలంగాణలో కేసీఆర్ ఓడిపోవడానికి కారణాలు ఏంటంటారు? ముఖ్యంగా వాళ్ళు ఏంటంటే 10 సంవత్సరాలు పరిపాలించారు. అవును. యాంటీ ఇన్కంబెన్సీ అన్నది ఒకటి ఉంటుంది. హ్మ్. తర్వాత ఏంటంటే కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళు ప్రజల మీద సరిగా చేయట్లేదు, ఆ ఎమ్మెల్యేలను మార్చి ఉంటే మళ్ళా బీఆర్ఎస్ఏ వచ్చేదన్నది కూడా ఒకటి వాదన వినిపిస్తుంది. హ్మ్. కాబట్టి కొంతమంది ఎవరినైతే తప్పించాలో వాళ్ళని తప్పించలేదు, హ్మ్. వాళ్ళ పర్ఫార్మెన్స్ సరిగా లేదు. హ్మ్. నేను ఇంకోటి ఏమంటానంటే ఎమ్మెల్యేస్ పర్ఫార్మెన్స్ కూడా ప్రతి నెల మనం నిర్ణయించాలి, హ్మ్. వాళ్ళ ర్యాంకింగ్లు ఇవ్వాలి. ఓకే. ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, ఎన్ని కంప్లైంట్స్ వచ్చాయి, వాళ్ళు ఎన్నిసార్లు ప్రజలతో మమేకమయ్యారు, ఏం చేశారు వాళ్ళ నియోజకవర్గానికి, ఇవన్నీ చేయాల్సిన. సో యాంటీ ఇన్కంబెన్సీ ఒకటి, కొంతమందిని మార్చాల్సిన వాళ్ళని మార్చకపోవడం, ఇవన్నీ కూడా కారణాలు. తర్వాత రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన పాదయాత్రలు, హ్మ్. బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు, వీరిద్దరి పాదయాత్రలు, ఇవన్నీ కూడా ఆ మార్పు ఏదైతే ఉందో ఆ మార్పుకి ఇవన్నీ కూడా దోహదమయ్యాయి. కాబట్టి కాంగ్రెస్ ఇక్కడికి వచ్చే అవకాశం ఒకటి దొరికింది. తర్వాత వాళ్ళ ప్రామిసులు కూడా, హ్మ్. ఉచితాలు అవి కూడా ప్రకటించారు. వాళ్ళు కూడా అవును. ఆల్మోస్ట్ సూపర్ 6 లాగా ఇక్కడ కూడా 5 హామీలు అనుకుంటాను అవి అవును. ప్రకటించారు. ఇవన్నీ కలిపి ఫైనల్గా కాంగ్రెస్ వచ్చింది ఇక్కడ. రేవంత్ రెడ్డి కరెక్టే అంటారా సార్ సీఎంగా? అంటే ప్రజలు ఎన్నుకున్న దాంట్లో. అంటే ఇది ప్రజల్లో ప్రక్రియ. హ్మ్. ఏ పార్టీకి మెజారిటీ వస్తుందో ఆ ఎమ్మెల్యేలంతా కలిసి వాళ్ళ లీడర్ని ఎన్నుకుంటారు. ఆ విధంగా రేవంత్ రెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది. ఆయన ఉన్న దాంట్లో ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ముఖ్యంగా డబ్బులు ఆదాయం రావట్లేదు, మనకు జీతాలు ఇవ్వడానికే డబ్బులు ఉండట్లేదని ఆయన ఓపెన్గానే స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. అవును. అయినా కూడా ఎలా చేయాలి అన్నది ఒకటి. కానీ ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ చూసుకుంటే హైదరాబాద్ నగరం ఒకటి తెలంగాణలో ఉండడం వల్ల హ్మ్. దానివల్ల ఆదాయం చాలా ఎక్కువగా ఉంటుంది. హ్మ్. ప్రాపర్టీ ట్యాక్స్ కావచ్చు, మిగతావి ఇవన్నీ. తర్వాత ఈ అభివృద్ధి ఇదంతా ఆటో పైలట్ మోడ్లో ఉంటుంది. కాబట్టి ఎవరు పైలట్ ఉన్నా కూడా ఈ అభివృద్ధి జరుగుతూనే ఉంటుంది. హ్మ్. కాబట్టి అదొక పెద్ద ప్లస్ ఫ్యాక్టర్ అవును. మనకి ఇక్కడ. అక్కడే అటు చూసుకుంటే అమరావతికి బయట నుంచి నిధులు తెచ్చి అక్కడ కట్టాల్సి వస్తుంది. అది ఎప్పుడు ఫైనల్ అవుతుందో, టేక్ ఆఫ్ ఎప్పుడు అవుతుందో కూడా తెలియదు. ఇంకా రన్వే మీద ఉంది, ఇంకా రన్వే విమానాశ్రయం తయారవుతుంది అక్కడ. ఈలోపు 5 years అయిపోతుందేమో కదా సార్. అయిపోతుంది. కాబట్టి త్వరగా కట్టాలన్న ధోరణిలో వాళ్ళు కూడా ఉన్నారు. 3 సంవత్సరాల్లో అమరావతి కట్టాలి, పోలవరాన్ని కంప్లీట్ చేయాలి, ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి చూడాలి దీనికి కావాల్సిన వనరులు ఎక్కడి నుంచి తెస్తారు, ఆ తర్వాత ఏ విధంగా ముందుకు వెళ్తారు అనేది వేచి చూడాల్సిన అంశం. సార్ ఇప్పుడు ఓబులాపురం కేసులో మధ్యలో నుండి మీరు వెళ్ళిపోయారని చెప్పేసి అంటున్నారు. ఎందుకు అది వదిలేశారు మధ్యలోనే? వదిలేది మనం ఉన్నంత వరకు నేను 2013 జూన్ 12 వరకు ఉన్నాను ఇక్కడ. అప్పటి వరకు ఇన్వెస్టిగేట్ చేశాము, కోర్టులో ఛార్జ్ షీట్స్ వేశాము. ఆ తర్వాత ఎందుకంటే ఇది నిరంతర ప్రక్రియ. హ్మ్. ఆ తర్వాత ఇప్పుడు కోర్టులో ఆ కేసు వచ్చింది, కన్విక్షన్ అయింది. అందులో ఉన్న నేరస్తులకి, నిందితుల మీద చేసి ఇప్పుడు కోర్టు కన్విక్షన్ కూడా ఇచ్చింది. సో ఆ కేసు నడుస్తూనే ఉంది మన దగ్గర. ఎందుకంటే అది ఉన్నంత వరకు మనం చేసిన విధానాలు వెళ్ళిపోయి, ఆ తర్వాత ఇది సిబిఐ అన్నది కంటిన్యూస్ ప్రాసెస్. నెక్స్ట్ వచ్చిన వాళ్ళు దాన్ని తీసుకువెళ్తారు కోర్టులో. అదొక కంటిన్యూస్ ప్రాసెస్. మధ్యలో వదిలిపోయాడు. మధ్యలో నేను ట్రాన్స్ఫర్ అయిపోయాను. ఓకే. అంటే నా టెన్యూర్ కంప్లీట్ అయింది కాబట్టి వెళ్ళిపోయాను. ఎందుకంటే 7 సంవత్సరాల కన్నా ఎక్కువ పని చేయలేం. 7 సంవత్సరాలు నాది పూర్తి అయింది కాబట్టి నేను వెళ్ళిపోవాల్సి వచ్చింది.